ఇటీవల జరిగిన జనసేన వార్షిక సభను చూస్తే మాస్ హిస్టీరియాని గుర్తు చేస్తూ ఉంది. ఎందుకనంటే ఒకే సమయంలో ఒకే రకమైనటువంటి మానసిక స్థితికి ఒక జన సమూహం గురి కావడం, అసాధారణమైనటువంటి లక్షణాలు, ఆలోచనలు, ప్రవర్తన ప్రదర్శించటం మాస్ హిస్టీరియాలో మనం చూస్తాం. ఈ సభను చూసిన వారికి ఎవరికైనా అక్కడ కూర్చున్న వాళ్ళు గాని, వచ్చినటువంటి వాడి ముఖ కవలికలు చూస్తూ ఉంటే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, మంత్రివర్యులు ఏం చెప్పాలనుకున్నారు, ఏం చెప్పారు, ఎందుకు అలా చెప్పారనేది అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ఎన్నికల ముందు మనం ఏం హామీలు ఇచ్చి ఈ రోజు అధికారంలో భాగస్వాములు అయ్యాము, ఆ హామీలు ఈ సంవత్సర కాలంలో ఏమైనా నెరవేర్చామా, నెరవేర్చలేకపోతే కారణాలు ఏంటి, రాబోయేటువంటి 4 సంవత్సరాల్లో ఏ విధంగా మనం జనం కోసం పనిచేయాలి, రాష్ట్ర ప్రజల కోసం పనిచేయాలి, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయాలి, అందులో ముఖ్యంగా మహిళల గురించి, యువత గురించి, కార్మికుల గురించి, ఉద్యోగుల గురించి, రైతుల గురించి, ఇలా వర్గాల వారీగా ఎవరెవరికి ఏ రూపంలో మనం పనిచేస్తూ ముందుకు వెళ్ళాలి, అందుకు పార్టీ నడవడిక ఎలా ఉండాలి, కార్యకర్తలు ఎలా ఉండాలి, కార్యకర్తలకు మనం ఎలాంటి భవిష్యత్తుని ఇస్తున్నాము చర్చించి తీర్మానించేటువంటి సభ సాధారణంగా రాజకీయ సభ, సంవత్సర సభ జరుగుతాయి. కానీ అదేవి కూడా ఇక్కడ కనిపించలేదు. జనం ప్రస్తావన లేదు, అభివృద్ధి లేదు, ఇచ్చిన హామీలపై ఏమి చేస్తాము, ఏమి చేశాము అనేటువంటి అంశం కూడా లేదు. విచిత్రమైనటువంటి అంశాలన్నీ ఈ సభలో అధ్యక్షుడిగా గౌరవ మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించటం చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. కొన్ని అంశాలు కనుక మనం ప్రస్తావన చేసి చూస్తే, మనం పార్టీగా నిలబడ్డాం, 4 దశాబ్దాల తెలుగుదేశాన్ని మనం నిలబెట్టాం అని వారు చెప్తున్నారు. 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం వయస్సు కలిగినటువంటి పార్టీని, ఇంచుమించు 40% ఓటింగ్ కలిగినటువంటి పార్టీని మేమే నిలబెట్టాం అని అన్నారు అని అంటే, ఈ రోజు ఈ అంశం చాలా చర్చ జరుగుతోంది. మనం నిలబడ్డాం, పార్టీని నిలబెట్టాం. మనం నిలదొక్కుకోవటమే కాకుండా 4 దశాబ్దాల టీడీపీ పార్టీని కూడా నిలబెట్టాం. అక్కడ వచ్చినటువంటి లక్షల జనాన్ని చూసి ఉద్వేగభరితమైపోయో, ఉద్రేకంలోనో, ఎమోషనల్ గానో మాట్లాడేసి ఉండొచ్చు, మాటలు దొరులు ఉండొచ్చు, కాకతాళీయంగా అని ఉండొచ్చు అనేటువంటి అనేక రకాలైనటువంటి విశ్లేషణలు వచ్చాయి. అయితే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ మరి ముఖ్యంగా ఈ అంశాలన్నీ ఎందుకు ఇలా మాట్లాడారు, దీని వెనక ఏమి ఉండి ఉండవచ్చు అనేటువంటి ఒక పరిశోధన ద్వారా ఏమి ఆలోచన ప్రజలకు ఇస్తుంది అని అంటే, ఇది ఏదో అలవోకగా మాట్లాడిన మాట కాదు, ఏదో పరధ్యానంతో చెప్పిన మాట కాదు, ధ్యానంతోనే, కాన్షియస్ గానే మాట్లాడినటువంటి మాటలు. ఎందుకనంటే అక్కడ మాట్లాడినటువంటి వక్తలు ఎవ్వరూ కూడా ఎక్స్టెంపోర్, అంటే అప్పటికప్పుడు మైక్ దగ్గరకు వచ్చి వాళ్ళకున్నట్టు వాళ్ళ ఆలోచనలు జనంతో పంచుకోలే, స్క్రిప్ట్ తయారు చేసుకుని ఆ స్క్రిప్ట్ లో రాసుకుని వచ్చి రాసుకున్నది చూసే చదివారు. ఒక స్క్రిప్ట్ తయారు చేయాలి ఒక సభకు ముందు అని అంటే ఎన్నో తలలు దానిలో ఇన్వాల్వ్ అవుతాయి. ఒక బ్రెయిన్ స్టార్మింగ్, మేధో మదనం జరుగుతుంది, ఒక కోచింగ్ అనేటువంటిది ఇస్తారు. ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ ఇన్పుట్స్, అంటే ఎంతో సేకరణ జరిగి కోచింగ్ ఇచ్చిన తర్వాతే ఆ స్క్రిప్ట్ ని ఆ నాయకుడు చెప్పడం అనేటువంటిది సాధారణంగా స్క్రిప్ట్ చూసి చదివే వాళ్ళ పద్ధతి ఉంటుంది. మరి అంత మేధోమదనం చేసి తయారు చేసిన స్క్రిప్ట్ ని చూసి చదివేటప్పుడు ఇది ఏదో పరధ్యానంగానో, జనాన్ని చూసి ఎమోషనల్ గానో చెప్పారు అనుకోవడానికి ఆస్కారం లేదు. ధ్యానంతోనే చెప్పారు అనేటువంటి భావన కలుగుతూ ఉంది. మరి ధ్యానంతోనే ఎందుకు చెప్పుంటారు, ఎవరున్నారు దీని వెనక, ఎవరు చెప్పించారు, ఎవరు కోచింగ్ ఇచ్చారు, ఇది జనం ఆలోచించాల్సిన అంశం. 40 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి టీడీపీని అంత సులువుగా ఒక మాట అన్నారంటే అతనికి కోచింగ్ ఇచ్చినటువంటి వారు ఎవరో, వారికి ఉన్నటువంటి బలం ఏమిటో మనం చూడాల్సిన అవసరం ఉంది. మనందరికీ తెలిసినట్టుగా తెలుగు ప్రజలకు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకొని వచ్చి ఒక రికార్డుని, చరిత్రను నెలకొల్పిన సంగతి మనకు తెలుసు. అయితే మొదటి దశలో వారు పరిపాలన చేస్తున్న సమయంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. అయితే అందులో అంటే అన్ని ఇప్పుడు మాట్లాడలేం. ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం ఏమిటంటే కరణం మున్సిపల్ వ్యవస్థ, పట్వారీ పటేళ్ల వ్యవస్థ రద్దు చేయడం జరిగింది. ఇది రద్దు చేసినప్పుడు ఎవరు నష్టపోయారు అని అంటే, 100 ఎకరాలు తమ గుత్తాధిపత్యంలో పెట్టుకుని విలేజ్ రికార్డ్స్ అన్ని కూడా వారి చేతిలో పెట్టుకుని అనుభవిస్తున్నటువంటి బ్రాహ్మణులు తీవ్రంగా నష్టపోయారు. అందువల్ల మాకు అన్యాయం చేసింది ఎన్టీ రామారావు, బ్రాహ్మణుని నాశనం చేసింది ఎన్టీ రామారావు అని నేను చెప్పడం లేదు, AB6 అనేటువంటి ఛానల్లో బ్రాహ్మణులే చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో
మొట్టమొదట బ్రాహ్మణులకు, అర్చకులకు, వేద పండితులకు సమున్నతమైన హక్కులు తీసుకువచ్చి వంశపారంపర్య హక్కులు తీసుకొచ్చింది పివి నరసింహారావు గారే. ఆ హక్కులను కానరాసింది ఎన్టీ రామారావు గారు. మన నియోగి బ్రాహ్మణులు భూ లెక్కలు, భూము సంబంధించిన రెవెన్యూ మొత్తము కూడా ఒకే లెక్కలో వేళ్ల మీద లెక్కబెట్టి చెప్పగలిగిన నియోగ కరణాలను తీసివేసింది ఎన్టీ రామారావు గారు. ధార్మికము అని చెప్పుకుంటూ బ్రాహ్మణత్వాన్ని అణగదొక్కిన మొదటి వ్యక్తి ఈ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు. 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ వారు ఒక్క బ్రాహ్మడికి కూడా ఇంతవరకు ఎమ్మెల్యేగా ఇవ్వాల అంటే వాడు పనికిరాదన్నమాట. ఎమ్మెల్యేగా వీళ్ళకి ఆ శక్తి లేదు. ఏం చేసుకుంటారో చేసుకోండి. ఈ పరిస్థితుల్లో ఈ సభకు వచ్చిన బ్రాహ్మణాలని ఒకరిని ఓడించడానికి మనకి బుద్ధికారం ఉండాలి. మనం బ్రాహ్మణులా ప్రవర్తించాలి. మన అందరూ కూడా దేవుడుగా కొలుస్తున్న ఆ నందమూరి తారక రామారావు గారు పెట్టిన ఆ తెలుగుదేశం పార్టీలోనే ఈ యొక్క దెబ్బ కొట్టారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బ్రాహ్మణుడు అనేవాడు కోలుకోలేని దెబ్బ కొట్టింది ఈ చట్టం మాత్రమే. దీంట్లో ఎవరు ఏది అనుకున్నా కూడా ఇది నిజం, నగ్న సత్యం. అప్పటి నుంచి ఈ టీడీపీని ఎలా పతనం చేయాలి అనేటువంటి వ్యూహ రచన చేసినట్టుగా అనిపిస్తూ ఉంది. నాటకీయ పరిణామాల తర్వాత ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ మారింది. అయితే టీడీపీ చంద్రబాబు గారికి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ తో ఉన్నటువంటి వాళ్ళు లక్ష్మీపార్వతి గారు ఎన్టీఆర్ టీడీపీ అనే మరొక కొత్త పార్టీని పెట్టడం జరిగింది. ఎన్నికలకు వెళితే కాంగ్రెస్ మీద టీడీపీ పోటీ పడుతూ ఫైట్ చేస్తూ ఉంటే బీజేపీ ఎన్టీఆర్ టీడీపీతో కలిసి టీడీపీ మీద ఫైట్ చేసింది. టీడీపీని పతనం చేయడానికి ప్రయత్నం చేసింది 1998 ఎలక్షన్ లో. ఆ విధంగా మొదలైనటువంటి ప్రయాణం ఎటువైపు దారితీసింది అని అంటే, ఇంత బలమైనటువంటి పార్టీని బలహీనపరిచి ఎవరో ఒకరి మీద ఆధారపడి గెలవగలిగే స్థితికి తెలుగుదేశాన్ని తగ్గించింది బీజేపీ. దీని వెనక ఉన్నటువంటి వ్యూహం ఆర్ఎస్ఎస్ చేస్తూ ఉన్నది. ఎందుకనంటే ఒక్కసారి ఎక్కడెక్కడైతే ఎలియన్సెస్ కి వెళ్లి ఈ రాష్ట్రాలలో అధికారం ఏర్పాటు చేసిన తర్వాత ప్రాంతీయ పార్టీని ఎలా మింగేసింది బీజేపీ అనేటువంటిది చూస్తే మీ అందరికి కూడా స్పష్టంగా అర్థమవుతుంది. జనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటిది ఏమిటంటే, మనమంతా ఏమనుకుంటాము, తెలుగుదేశం పార్టీ అంటే కమ్మవారిది, వైసీపీ అంటే రెడ్ల పార్టీ. వాస్తవమే. కానీ ప్రపంచవ్యాప్తంగా కమ్మవారందరూ ఏకమై గెలిపించినటువంటి తెలుగుదేశం మా బలం, మేము బలవంతులం అని వారు అనుకుంటున్నారు. కాదు, అలాంటి తెలుగుదేశంని కీలుబొమ్మగా ఆడించే శక్తి ఇంకొకటి ఉంది. వాళ్ళు దీనిని బలహీనపరిచి తెలుగుదేశం చంద్రబాబు గారి చేతిలో గెలిచిన 3 సార్లు బీజేపీ అండతోనే గెలిచింది. 99 గాని, 2014 గాని, 2024 గాని స్వతంత్రంగా గెలవలేదు. అంటే వారు అనుకున్న తర్వాత దాన్ని ఏ విధంగా కిందకు తీసుకొస్తున్నారు, పతన దిశగా తీసుకెళ్తున్నారంటే ఒక లాంగ్ టర్మ్ విజన్ తో పనిచేసినటువంటి వ్యవహారం దీని వెనుక మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆర్ఎస్ఎస్ అనేటువంటి ఒక సంస్థ వారికి కోచింగ్ ఇచ్చి స్క్రిప్ట్ తయారు చేయించి ధ్యానంతోనే ఈ మాట అనిపించింది అని జనంకి అనిపిస్తుందా లేదా ఒక్కసారి ఆలోచించమని ఈ సందర్భంగా నేను కోరుతూ ఉన్నాను. మరి హిందీ మనకెందుకు, హిందీ మన మీద ఎలా రుద్దుతారు, వి అపోజ్ హిందీ ఆధిపత్యం మేము ఒప్పుకోము అని ఎన్నికల ముందు వరకు మాట్లాడినటువంటి కళ్యాణ్ గారు ఇప్పుడు సడన్ గా హిందీ అంటే ద్వేషం ఏంటి, హిందీని ఎందుకు అపోజ్ చేయాలి, ఎక్కువ భాషలు మనం నేర్చుకోవాలి అనేటువంటి కొత్త గీతాన్ని ఆలాపించడం ప్రారంభం చేశారు. మోడీ గారు దుర్మార్గులు అనుకుందాం, భారతీయ జనతా పార్టీ దుర్మార్గులు అనుకుందాం. నాకు వాళ్ళ మీద ఇష్టం లేదు, వాళ్ళ మీద చిరాకు నాకు. వాళ్ళే మన మీద దక్షిణ భారత వివక్ష చూపిస్తారు, సరే భరిద్దాం. భారతీయ జనతా పార్టీ అంటే అందరూ హిందువుల పార్టీ అంటారు. నా ఉద్దేశం అది హిందీ వాళ్ళ పార్టీ, అది హిందువుల పార్టీ కాదు. అంటే హిందీకి విలువే ఉంటుంది తప్ప మిగతా భాషలకు విలువ లేదు. జాతీయ భాష నేను గౌరవిస్తాను, నేను నేర్చుకుంటాను హిందీ, నేను మాట్లాడతాను హిందీ, రాస్తాను, చదువుతాను. కానీ నా తెలుగు నేను చంపుకోలే, నా తమిళం నేను అర్థం చేసుకుంటానే, నా కన్నడాన్ని నేను గౌరవిస్తానే, నా మలయాళం తాలూకు గొప్పతనం తెలుసుకుంటానే. మేము అర్థం చేసుకుంటాం భాషల్ని. హిందీని ప్రేమిస్తాం కానీ హిందీని మా మీద రుద్దుతానంటే ఎట్లా? అంటే హిందీ మాకు రాకపోతే ఢిల్లీలో కూర్చొని అంటే మా పనులు చేయరా మాకు దక్షిణ భారతానికి? ఇవన్నీ చూస్తే నాకు ఏమనిపిస్తుంటే, చేతగాని వ్యక్తులు ఉన్నారు మన రాష్ట్రాన్ని వెళ్తున్నారు. చంద్రబాబు గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, లోకేష్ గారు కానీ మాట్లాడితే సంస్కృతాన్ని తిడతారు, హిందీని మీరు రుద్దుతున్నారు, సౌత్ దక్షిణాదిని అంటారు. అన్ని దేశ భాషలే కదా. మన తమిళనాడులో హిందీ రాకూడదు అంటుంటే నాకు అనిపించింది మనసులో ఒకటే, అప్పుడు తమిళ సినిమాల్ని హిందీలోకి డబ్ చేయకండి. డబ్బులేమో హిందీ నుంచి కావాలి, ఉత్తరప్రదేశ్ నుంచి డబ్బులు కావాలి, బీహార్ నుంచి డబ్బులు కావాలి, ఛత్తీస్గఢ్ నుంచి డబ్బులు కావాలి, కానీ హిందీ మాకు వద్దంటే
ఒకవైపు తమిళనాడులో 1938 నుంచి హిందీని అపోజ్ చేస్తూ 1968లో ద్విభాషా సూత్రాన్ని తీసుకుని వారు హిందీ చదవకుండా ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాలలోనూ ఆధిపత్యంలోకి వచ్చారు. అంటే అనేక రకాలైనటువంటి స్థానాల అవకాశాన్ని పొందినటువంటి పరిస్థితి మనం చూసాం. అలాంటి పరిస్థితిలో ఉన్న అంటే ఒక సక్సెస్ఫుల్ గా నడుస్తున్నటువంటి తమిళనాడును కూడా ఎగ్జాంపుల్ గా తీసుకుని వాళ్ళు ఎలా హిందీని అపోజ్ చేస్తారు, మనం అన్ని భాషలు నేర్చుకోవాలని వారికి కూడా ఉద్బోధ చేస్తూ ఉన్నారు. మనం గమనిస్తే కేరళకు వెళ్లారు, గుళ్ళు దర్శనం చేసుకున్నారు. తమిళనాడుకు వెళ్లారు, కొన్ని దేవాలయాలు చూశారు. ఎందుకు కేరళ తమిళనాడుకి మాత్రమే వెళ్లారు, కర్ణాటకకి ఎందుకు వెళ్ళా? కర్ణాటకలో కూడా పెద్ద పెద్ద దేవాలయాలు ఉన్నాయి కదా. కుక్కే సుబ్రహ్మణ్యం ఉంది, ధర్మస్థల ఉంది, అన్నపూర్ణేశ్వరి ఉంది, శృంగేరి ఉంది. ఇలాంటివి అనేకమైనటువంటి కర్ణాటకలో అక్కడికి వెళ్ళా. ఎందుకంటే 2026లో కేరళ తమిళనాడు జనరల్ ఎలక్షన్స్ కి వెళుతూ ఉన్నది. కాబట్టి ఒక RSS బీజేపీ దూతగా అక్కడికి వెళ్లి ప్రచారం చేయాలి అని అంటే ముందు పరిచయ కార్యక్రమం, అక్వైంటెన్స్ చేసుకోవాలి. కాబట్టి ఒక టెంపుల్ విజిట్ చేసి వచ్చి ఈ రోజు ఏం చెప్తున్నారంటే తమిళనాడు నిలదీస్తున్నారు, మీరు హిందీ ఎందుకు వద్దంటారు, దక్షిణ భారతదేశంలో హిందీ ఎందుకు వద్దంటారు అని. ఉత్తర భారతదేశం వాళ్ళు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం నేర్చుకోవడం లేదు కదా. త్రిభాషా సూత్రం వారు కూడా పాటించాలి కదా. అందరికీ ఒకటే రాజ్యాంగం కదా ఇది ఈ రోజు దేశంలో ఉంది. అమిత్ షా గారు ఏం చెప్తారు, హిందీ భారతదేశానికి ఆత్మ. మరి ఇండియాకి హిందీ ఆత్మ అయితే తెలుగు ఏంటి, తమిళ ఏంటి, మలయాళం ఏంటి, కన్నడ ఏంటి, అవి ప్రేతాత్మలా? ఈ రోజు మనం పాడే జనగణమన, వందే మాతరం ఇవన్నీ ఏ భాషలో ఉన్నాయి? బెంగాలీలో ఉన్నాయి. మరి మనందరం దేశమంతా బెంగాలీలో జనగణమన వందే మాతరం పాడుతున్నప్పుడు బెంగాలీ ఆత్మ అవ్వాలి కానీ హిందీ ఆత్మ ఎట్లా అవుతుంది? ఇది కేవలం వారి యొక్క ఆలోచన విధానాన్ని, సిద్ధాంతాన్ని హిందీ భాష ద్వారా దక్షిణ భారతదేశంలో కూడా చొప్పించి హిందుత్వ ద్వారా జనాల్ని రెచ్చగొట్టి విద్వేషం కలిగించి ఏ హిందుత్వతో అయితే ఉత్తర భారతదేశంలో వాడు అధికారాన్ని సాధించారో అలాంటి అధికారం ఇక్కడ కూడా సాధించాలని ధ్యానంగా, కాన్షియస్ గా సంబంధం లేని అంటే ఆవిర్భావ సభకు సంబంధం లేని అంశాలను ఆ నాయకుడితో మాట్లాడిస్తున్నారు కోచింగ్ ఇచ్చి అని అనుకోవడానికి ఎంతకంటే నిదర్శనం ఏం కావాలి? సడన్ గా తెలంగాణ గురించి, తెలంగాణ కవుల గురించి మాట్లాడటం, తెలంగాణ గీతాలు పాడటం, గద్దర్ గారి గురించి మాట్లాడటం. మరి గద్దర్ గారు రాసినటువంటి పాడినటువంటి బండెనక బండి గట్టి 16 బళ్ళు గట్టి అనే రెఫరెన్స్ మీరు ఇచ్చారు. మరి అదే గద్దర్ గారిని బండి సంజయ్, అతనికి ఎలా మేము అవార్డు ఇస్తాం, పద్మభూషణ్ ఇస్తాము, బీజేపీ వాళ్ళని హత్య చేయించాడు, చంపేశాడు, బీజేపీకి వ్యతిరేకంగా ఉండే గద్దర్కి మేము అవార్డు ఎలా ఇస్తాము అని బండి సంజయ్ అంటే గద్దర్ ఎట్టిస్తాం చెప్పండి అని భావజాలం ఏంది? ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మర్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్టిస్తాం? మేము పక్కా అయ్యాం. మా కార్యకర్తలు చంపిన కార్యకర్తలు పాటలు పాడిన వ్యక్తి గద్దర్. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్. ఎట్లిస్తాం? మీరు అంతం ఇస్తాం అవార్డ్స్. భయపడే ప్రసక్తి లేదు, వెనుకపోయే ప్రసక్తి లేదు. వందల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం భారత్ మాతా కీ జై అని చెప్పి ఆందోళన చేస్తుంటే నక్సల్స్ భావాచరణ గద్దర్ మా కార్యకర్తలు హత్య చేయించిండు. బండెనక బండి గట్టని పాడిన మీరు బండి సంజయ్ని ఎందుకు నిలదీయలేదు? మీ అలయన్స్ పార్ట్నరే కదా. గద్దర్ గారు ఎవరిని చంపించలేదు. అతను ప్రజా గాయకుడు. ప్రజల్లో ఒక అవగాహన, సంఘటిత శక్తిని రూపొందించడానికి ప్రయత్నం చేశాడు. అతనిలో ప్రతిభ ఉంది. అతన్ని విశ్వసించేవాళ్ళు, అనుకరించేవాళ్ళు అనేక మంది ఉన్నారు. తెలుగు ప్రజలను ఎంతో ప్రభావితం చేసినటువంటి వ్యక్తి, ప్రతిభ కలిగిన వాడు, అతనికి అవార్డు ఇవ్వాలి అని మీ అలయన్స్ పార్ట్నర్ అయిన బండి సంజయ్ని ఎందుకు మీరు నిలదీయలేదు? ఎందుకు ప్రశ్నించలేదు? ఎందుకు అక్కడ సమన్వయం చేసి అనుసంధానం చేసి వారికి అవార్డు ఇప్పించలేకపోయారు? మళ్ళీ సడన్ గా ఏమంటారు? దేశ విభజన. అసలు దేశ విభజన గురించి ప్రస్తావించాల్సిన అవసరం ఇక్కడ ఏమొచ్చింది? దేశ విభజన అనగానే జనం ఏమనుకుంటారంటే మాకు దేశం విడదీయండి, ముస్లింకు ప్రత్యేకమైనటువంటి దేశం ఇవ్వండి అనేటువంటి విషయాన్ని గుర్తు చేయడం. అది గుర్తు చేయడం ద్వారా ముస్లింల మీద ఒక ద్వేషాన్ని రగల్చడానికి ఒక ప్రయత్నం చేయడం. అసలు నిజంగా పార్టీషన్ ఎలా జరిగింది, అందులో ఎవరి పాత్ర ఏమిటి, జిన్నా ఏమిటి, మహాత్మా గాంధీ ఏమిటి, ముస్లింలు ఏం కోరుకున్నారు అనేటువంటి అంశాలలో ఎలాంటి లోతైన పరిశోధన జరగలేదు. నేను ఒక 2 పుస్తకాల గురించి చెప్తాను. సాంషు ఇస్లాం రాసినటువంటి ముస్లిమ్స్ ఎగెనెస్ట్ పార్టిషన్ ఆఫ్ ఇండియా, అలాగే లారీ కొలిన్స్ రాసినటువంటి ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్. ఇలాంటి పుస్తకాలు ఇంకా మరిన్ని పుస్తకాలు మనం చదివితే అసలు ఎవరి పాత్ర ఏమిటి అనేటువంటిది అర్థం చేసుకోవచ్చు. అది ఒకవైపు అయితే, సడన్ గా ఫస్ట్ లా మినిస్టర్ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, పాకిస్తాన్ లా మినిస్టర్ జోగేంద్రనాథ్ మండల్, ఇట్లాంటి పేర్లన్నీ కూడా తీసుకుని వచ్చేశారు. ఆ సభకు సంబంధం లేకపోయినా ఏమంటారు? జోగేంద్రనాథ్ మండల్ పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ వివక్షకు గురై తిరిగి
భారతదేశానికి వచ్చి చనిపోయాడు అని చెప్తూ ఉన్నారు. కానీ అసలు వాస్తవం ఏమిటి? జోగేంద్రనాథ్ మండల్ ఈ దేశంలో ఉన్నటువంటి కుల వివక్షకు బాధితుడు, విక్టిమ్. దానిని భరించలేక, తట్టుకోలేక దేశ విభజన జరిగినప్పుడు ఇప్పుడున్నటువంటి బంగ్లాదేశ్, అప్పుడున్నటువంటి ఈస్ట్ బెంగాల్లో ఉండేటువంటి వ్యక్తి కొల్నా పరదీపూర్ ప్రాంతంలో ప్రాతినిధ్యం వహిస్తూ అది పాకిస్తాన్ లో కలిసినప్పుడు అక్కడే ఉండిపోయారు. అయితే ఆ సమయంలో ఏం జరిగింది? మిడివల్ ఇండియా అంటే మధ్య భారతంలో ముస్లిమ్స్ డైనాసిటీస్ ఏర్పాటు అవడం, మొఘల్స్ లాంటి ముస్లిం రాజులు పరిపాలించడం జరుగుతున్నటువంటి సమయంలో ఈ దేశంలో ఉన్నటువంటి నిచ్చెన మెట్ల కుల వ్యవస్థను భరించలేనటువంటి అనేక మంది ఆదివాసులు, అస్పృశ్యులు, శూద్రులు హిందూ మతాన్ని నుంచి ఇస్లాం మతంలోకి మారిపోవటం జరిగింది. ఆ విధంగా ఈ దేశంలో ఉన్నటువంటి ఇస్లాం పాటించే వారందరూ ఒకప్పుడు ఇస్లాం మతంలో ఉన్నవాళ్ళు కాదు, కన్వర్ట్ అయినటువంటి వాళ్ళు. ఆ ప్రాసెస్ లో ఆధిపత్యంలో ఉన్నటువంటి అంటే దివాన్లుగా గాని, జమీందారులుగా గాని, పన్ను కట్టించేవారుగా ఉన్నటువంటి బ్రాహ్మణులు కూడా ఇస్లాంలోకి కన్వర్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళని అస్రాఫ్ ముస్లిమ్స్ అని అంటాం. ఎవరైతే ఆ విధంగా కన్వర్ట్ అయినటువంటి అస్రాఫ్ ముస్లిమ్స్ ఉన్నారో వారు పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత ఫస్ట్ లా మినిస్టర్ గా జోగేంద్రనాథ్ మండల్ ఛార్జ్ తీసుకుని పనిచేస్తున్న క్రమంలో ఒక అంటరాని వాడు న్యాయశాఖ మంత్రిగా ఉండడం ఏమిటి అని వీరందరూ కూడబలుక్కుని అతని మీద వివక్ష చూపించి వేధించి అతన్ని మానసికంగా కృంగదీస్తే తట్టుకోలేని పరిస్థితుల్లో భారతదేశానికి అతను తిరిగి రావడం జరిగింది తప్ప అక్కడ పాకిస్తాన్ లో ముస్లింల దగ్గర వివక్షకు గురై అతను తిరిగి రాలేదు. వాస్తవాలు చెప్పాలి కళ్యాణ్ గారు, పేర్లు తెలుసు కదా, కోచింగ్ ఇచ్చారు కదా అని ఏదంటే అది మాట్లాడేసేస్తే మాస హిస్టీరియాలో అందరూ నమ్మేస్తారు అనుకుంటే అది పొరపాటు. గౌరవ మంత్రి గారు ఆలోచించమని మిమ్మల్ని కోరుతూ, జనాన్ని ఈ విషయాలన్నింటినీ కూడా ఆలోచించమని నేను కోరుతూ ఉన్నా. అదే విధంగా ఏ అంశాలు మాట్లాడారు? ఇంకా గోద్రా అల్లర్ల గురించి మాట్లాడతారు. బంగ్లాదేశ్ ఏర్పడినప్పుడు మన రక్తం మీద, మన రక్త మరకల మీద ఏర్పడింది అని చెప్తారు. ఇలా పెరియార్ బలిజ కమ్యూనిటీకి చెందినవారు, మన కాపు కులానికి చెందినవారు అని చెప్తూనే రాముడిని చెప్పుతో కొడితే ఊరుకుంటామా, చెప్పులు కొడుతూ ఊరేగించారు అని చెప్తారు. ఇవన్నీ కూడా ఎప్పుడో 75 సంవత్సరాల క్రితం జరిగిన అంశాలు, 70 సంవత్సరాల క్రితం జరిగిన అంశాలు, 50 సంవత్సరాల క్రితం, 15 సంవత్సరాల క్రితం జరిగిన అంశాలు ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనం శాంతితోనూ మత సామరస్యంతోనూ జీవిస్తారు. వీరికి హిందూయిజం అనేది ఒక జీవన విధానం. ఆ జీవన విధానంలో జీవించేవారు అందులో ఉన్నటువంటి రిచువల్స్ ఏమన్నా కూడా యథేచ్ఛగా చేసుకుంటారు. భవానీ దీక్షలైనా, అయ్యప్ప దీక్షలైనా ఏదైనా కూడా చేసుకుంటారు. ఎలాంటి పెళ్లిళ్ళైనా లేకపోతే దానికి సంబంధించినటువంటి క్రతువులైనా కూడా ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ప్రకారం స్వేచ్ఛగా చేసుకుంటూ వెళుతున్నారు. ఎవరికి ఎక్కడ ఇబ్బంది కలగలేదు. అది ఒక వినాయక చవితి అయినా, ఒక దుర్గాష్టమి అయినా కూడా. సో అలాంటి పరిస్థితిలో ఎవరి పండుగలు వాళ్ళు, ఎవరి కల్చర్ వాళ్ళు చేసుకుంటున్న సమయంలో ఇక్కడ ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఎలాంటి గొడవ జరగలేదు. కాబట్టి ఇది జరిగింది కాబట్టి మీరు విడిపోండి, ఇది జరిగింది కాబట్టి మీరు రోడ్ల మీదకి రండి, ఇది జరిగింది కాబట్టి మీరు విడివిడిగా ఉండండి, ద్వేషం తగిల్చుకోండి, జనరేషన్ మారింది, కార్యకర్తలు ఉండరు అలా, అప్పట్లాగా ఇప్పుడు ఉండే పరిస్థితి కాదు అని కార్యకర్తలను ఉసికొలపడానికి, ద్వేషాన్ని రగిలించడానికి, హింసను రేకెత్తించడానికి మీరు ఎప్పుడిప్పుడో దశాబ్దాల క్రితం జరిగినటువంటి అంశాలు ఈ రోజు తీసుకొస్తున్నారు తప్ప ఈ రోజు మత విద్వేషాలు కలిగేటువంటి అంశాలు ఏవి కూడా మన రాష్ట్రంలో లేవు. జనం ఆలోచించాలి. మిమ్మల్ని ఎవరు అడిగారండి మీ మతం ఏమిటని? ఎవరు అడిగారు మీరు ఏ దేవుని పూజిస్తున్నారని? మీరేమంటారు? మా నాన్న హేతువాది, ప్రమిదలకు సిగరెట్లు వెలిగించుకునే వ్యక్తి. ఈ రోజు ఏమంటున్నారు? మా నాన్న రామభక్తుడు, మేము రాముడిని పూజిస్తాము. మా ఇంట్లో ఎప్పుడు రామనామమే ఉండేది. ఆ రామనామాన్ని జపిస్తూనే నాకు జబ్బు వచ్చినా మా నాన్న రామనామం చెప్పేవాడు. అలాంటి రామనామం జపించే మాకు రాముడి విగ్రహం తల నరికేస్తే కోపం రాకూడదంటారేంటి మీరు? మా ఇంట్లో ఎప్పుడు రామనామమే ఉండేది. మా నాన్న ఒక హేతువాది. మా నాన్న ఎలాంటి వాడంటే, మా నాయనమ్మ దీపారాధన వెలిగిస్తే దీపారాధనలో సిగరెట్ వెలిగించిన దేవుడు లేడు, దెయ్యం లేదనే వ్యక్తి మా నాన్న. మీరు ఇప్పుడు కొత్తగా 11 సంవత్సరాలుగా జనసేన ప్రయాణంలో మాట్లాడని అంశం ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు అని అంటే ఆర్ఎస్ఎస్ కోచింగ్ లో మీరు మాట్లాడుతున్నారు, ధ్యానంతోనే అన్ని విషయాలు చెప్పారు అనడానికి ఎంతకంటే నిదర్శనం కావాలా? జనాన్ని ఆలోచించమని నేను కోరుతూ ఉన్నాను. జనసేన ప్రయాణం జరిగిన తీరులో మొదటి రోజుల్లో మీరు మాట్లాడినటువంటి షే గవేరా గురించి కానీ, కమ్యూనిజం కానీ, సోషలిజం కానీ, సెక్యులరిజం కానీ, అంబేద్కరిజం కానీ, సోషల్ జస్టిస్ కానీ ఇవన్నీ కూడా పోయి ఈరోజు హిందుత్వ
సనాతని అనేటువంటి న్యూ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. మరి మాకు 7 సిద్ధాంతాలు ఉన్నాయని మత ప్రమేయము లేనటువంటి అంశాలు టేకప్ చేస్తామని మీరు రాసుకున్న 7 సిద్ధాంతాల్లో ఉన్న అంశాన్ని ఈ రోజు పూర్తిగా విస్మరించి అది మీరు చూపిస్తూ ఒక పక్క మతాల గురించే మీరు మాట్లాడుతున్నారు. జనం ఆలోచించాల్సిన అంశం ఏమిటంటే షెగ్వేరా తర్వాత కమ్యూనిజం, సోషలిజం, సెక్యులరిజం ఇవన్నీ దాటి ఈ రోజు హిందుత్వ, సనాతని అనేటువంటిది వచ్చినప్పుడు మరి షెగ్వేరాని వదిలేసినట్టుగా, కమ్యూనిజాన్ని వదిలేసినట్టుగా, సెక్యులరిజాన్ని వదిలేసినట్టుగా రేపు సనాతని ధర్మాన్ని కూడా వదిలేయడానికి గ్యారెంటీ ఎక్కడుంది? ఒక నిలకడ లేదు, ఒక మాట మీద నిలబడినటువంటి పరిస్థితి లేదు. ఇన్ని రంగులు మార్చి, ఇన్ని ఆలోచనలు మార్చి, ఇన్ని సిద్ధాంతాలు మార్చి ఇక్కడ వచ్చిన తర్వాత ఈ సిద్ధాంతం కూడా వదిలేసి ఇంకో దానికి వెళ్ళిపోవడం అనేటువంటి నమ్మకం, గ్యారెంటీ ఎక్కడుంది? ఆలోచించండి ప్రజలారా. మొదట ఫ్యాన్స్ తో మొదలుపెట్టి ఆ తర్వాత నేను కాపుల్ని ఏమని అడిగానా, మీరు నన్ను అంగీకరించడం లేదు అని అంటున్నారని ఎవరో చెప్తున్నారు, నేనేమన్నా మిమ్మల్ని అడిగానా, మీరు నాకేమైనా కావాలా అన్న వ్యక్తి, నేను పుట్టిన కాపు కులం మీద నాకు గౌరవం ఉంది, మీ కోరికలు నాకు తెలుసు, మీకేం కావాలో నేను చేస్తా, మీరు ఓటేయండి చూపిస్తా అని మొన్న జరిగిన ఎన్నికల్లో కాపులను వాడుకున్నారు. కాపులందరూ పవన్ కళ్యాణ్ ఒప్పుకోవట్లేదంటే మీరెవరు ఒప్పుకోవడానికి నేను మిమ్మల్ని అడిగానా? ఆ కాపు నాయకులు అలాంటి నేను భయపడతానా? నేను పుట్టిన కాపు కులం వెనకబాటుతనం కోసం నేను ఎందుకు ఆలోచించను? నేను పుట్టిన కులాన్ని గౌరవిస్తాం. మీ వెనకబాటుతనం, మీ కోరికలు ఉన్నాయి కదా. ఎవడు మా కులం నుంచి ముఖ్యమంత్రి అవ్వలేదు, మీరు ఓటేయండి, అవి చూపిస్తాం. మరి ఇప్పుడు ఫ్యాన్స్ సరిపోరు, కాపులు సరిపోరు, ఇంకా పెద్ద బలం కావాలి. ఏమిటి ఆ బలం అంటే హిందుత్వ అని మత చిచ్చును తీసుకొస్తే, మత విద్వేషాలు రెచ్చగొట్టి అందుకు ముస్లింస్ ని మనం చూపించి ద్వేషం రెచ్చగొడితే, మెజారిటీ కన్సాలిడేట్ చేస్తే మరింత బలం వస్తుంది, అధికారం సాధించుకోవచ్చు అని అధికార దాహం తప్ప జనం కోసం చెయ్యాలి, నన్ను నమ్మిన యువత కోసం చెయ్యాలి, నేను ప్రస్తావించిన ఆడపిల్లల కోసం చేయాలనేటువంటి ఆవేదన గాని ఆలోచన గాని మీ మాటల్లో కనిపించడం లేదు. మహారాష్ట్రలో ఐపీఎస్ ఆఫీసర్ గా రిటైర్ అయినటువంటి ఎస్ఎం ముషరఫ్ అనేటువంటి ఆఫీసరు 2 పుస్తకాలు రాశారు. ఏమిటంటే బ్రాహ్మినిష్ బాంబ్డ్, ముస్లిమ్స్ హ్యాంగ్డ్ అనేటువంటి ఒక పుస్తకం, హూ కిల్డ్ కర్కరే అనేటువంటి ఒక పుస్తకం. ఇవి చూస్తే అసలు ఈ దేశంలో జరిగినటువంటి హింసలో ఎవరి పాత్ర ఎంత ఉంది, జరిగినటువంటి హింస మన కళ్ళ ముందు కనిపిస్తుంటే వెనక ఉండి వ్యూహ రచన ఎవరు చేశారు, ఎవరితో చేయించారు అనేటువంటి అంశాలన్నీ కూడా మనము ఇట్లాంటి పుస్తకాల్లో మనకు అర్థమవుతాయి. అంటే ప్రాంతీయ పార్టీలను బీజేపీ ఎలా మింగేసింది అనేది మనం చూస్తున్న క్రమంలో జనసేనను మింగేదా అనేటువంటి ప్రశ్న కూడా మనకు ఎదురవచ్చు. జనసేనను మింగుతుందా మింగదా అనేది పెద్ద సబ్జెక్ట్ కాదు. ఎందువల్లంటే మొదటిసారి స్వతంత్రంగా పోటీ చేస్తేనే 18 సీట్లు సంపాదించినటువంటి ప్రజారాజ్యం పార్టీని అలవోకగా ఏ పార్టీకి వ్యతిరేకంగా అయితే పెట్టారో ఆ కాంగ్రెస్ పార్టీలో కలిపేశారు, మెర్జ్ చేసేశారు. అలాంటి సందర్భంలో తనకు కోచింగ్ ఇచ్చి వ్యూహ రచన చేసి తన నోటితో అనిపిస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ కోసం జనసేన స్వతంత్రంగా పోటీ చేస్తే 1 సీటే పరిమితమైన జనసేనను కలపడం పెద్ద సబ్జెక్ట్ కాదు. కానీ ఇక్కడ ఆలోచించాల్సింది ఏమిటంటే తెలుగుదేశం జాగ్రత్త పడాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఇప్పుడుకి ఇన్ని సంవత్సరాలుగా ఏదో ఒక పార్టీ మీద ఆధారపడే స్థితికి తెచ్చారు. రేపు దీనిని ఏ విధంగా పతనం చేయడానికి వ్యూహ రచన జరుగుతుంది అన్న అంశంలో అప్రమత్తం అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకనంటే బీజేపీ అధికార దాహం, తన మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ నడిపించే విధానం ఎలా ఉంటుంది అన్నది స్పష్టంగా మనందరం కూడా చూస్తున్నాం. కాబట్టి అదే విధంగా రాష్ట్ర ప్రజలకు ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను, ఎందుకు ఈ ఆవేదన వ్యక్తం చేస్తున్నానంటే మన జనం బాగుండాలి. ఇన్నాళ్లుగా సామరస్యంగా శాంతిగా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పొరపాటున కూడా హింసకు గురై విద్వేషాలకు రగిలిస్తే వాటి వైపు నడవకూడదు, శాంతి మన రాష్ట్రంలో ఉండాలి అనేటువంటి ఒక ఆవేదనతోనే ఈ విషయాలన్నీ కూడా జనం ముందుకు నేను తీసుకొస్తూ ఉన్నాను. మరీ ముఖ్యంగా యువతకు నా విజ్ఞప్తి ఏమిటి అనంటే మీ బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకోవద్దు. ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం సినిమా చూడటం వేరు, ఆ సినిమాని జీవితంగా మార్చుకుంటే రేపు శక్తివంతమైన సంవత్సరాలన్నీ మనం కోల్పోయినాక జీవితంలో స్థిరపడాలంటే అలాంటి అవకాశాలు రావు. కాబట్టి ఒక ఎంటర్టైన్మెంట్ ని ఎంటర్టైన్మెంట్ గానే చూడండి, సరదాని సరదాగానే భావించండి.
కానీ ఒక కెరియర్ ప్లానింగ్ అనేది చేసుకుని మీ జీవితాలు పాడు చేసుకోవద్దని యువతను నేను కోరుతూ ఉన్నాను. అదేవిధంగా జనసేన పార్టీని, లిబరేషన్ పార్టీ నిలదీస్తుంది. ఏమనంటే మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమయ్యాయి? సంవత్సర కాలంలో ఒక్క హామీని కూడా నెరవేర్చే ప్రయత్నం చేయలేదు. మీరు స్వతంత్రంగా ఇచ్చిన హామీలు ఉన్నాయి, కూటమిగా ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయి. వాటన్నిటిని నెరవేర్చడం కోసం, జనం కోసం ఏం చేస్తారు? 4 సంవత్సరాల్లో ఏం చేస్తారు? ఆడపిల్లల కోసం ఏం చేస్తారు? రైతుల కోసం, కార్మికుల కోసం, ఉద్యోగుల కోసం, యువత కోసం, నిరుద్యోగుల కోసం ఏం చేస్తారనేటువంటి అంశాలన్నీ కూడా మాట్లాడి ఒక రోడ్ మ్యాప్ ఇవ్వాల్సిన బాధ్యత కలిగిన పార్టీ అధికారంలో ఉండి అది విస్మరించి పనికి మాలినటువంటి సిద్ధాంతాలు, విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం మీరు చేస్తున్నారు. మీ వ్యక్తిగత ప్రయోజనాలు చూసుకోవద్దు కళ్యాణ్ గారు. జాతి ప్రయోజనాలు చూడండి, ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలు చూడండి అని మీకు ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. అదే సమయంలో తెలుగు ప్రజలకు నేను ఒక్క మాట చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, జాగ్రత్త. తమిళ్ జనంగళకు పవన్ కళ్యాణ్ ఇరుక్క, ಜಾಗ್ರತ ಇರು. ಕನ್ನಡ ಪ್ರಜೆಗಳು ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಬಗ್ಗೆ ಎಚ್ಚರದಿಂದಿರಿ. ಮಲಯಾಳ ಅಳುಕು ಪವನ್ ಕಲ್ಯಾಣಿನೇ ಸೂಕ್ಷಿಕ್ಕುಕ. मराठी लोक पवन कल्याण पासून सावधान रहा.